నీటిపారుదల ప్రాజెక్టుల సవరించిన అంచనాలు, ధరణిలో అక్రమాలపై సిట్ వంటి కీలక అంశాలపై చర్చించేందుకు నేడు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. సచివాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ కానుంది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులోని కరివెన, ఉద్దండపూర్ రిజర్వాయర్ పనులకు సవరించిన అంచనాలపై కేబినెట్ చర్చించనుంది. మరికొన్ని సాగునీటి ప్రాజెక్టుల సవరించిన అంచనాలు, భూసేకరణపైన కేబినెట్ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రాజెక్టుల సవరించిన అంచనాలకు సంబంధించిన అంశాలపై అజెండాలో రావడం లేదని గత కేబినెట్ సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో ఇవాల్టి భేటీలో వాటికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ధరణి పోర్టల్ ద్వారా జరిగిన అక్రమాలపై ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ వేసే అంశంపైన కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. పలు జిల్లాల్లో యజమానులకు సమాచారం లేకుండానే భూములు చేతులు మారినట్లు, అసైన్డ్ భూములు బదలాయించినట్లు గుర్తించారు. వాటిపై విచారణ జరిపే అంశం చర్చకు రానున్నట్లు తెలుస్తోంది. ఎల్నిలో ప్రభావం, రైతులు ఎదుర్కొంటున్న పరిస్థితులు, వ్యవసాయ శాఖ సమగ్ర కార్యాచరణ ప్రణాళిక అమలు, అన్నదాతలకు అవగాహన కల్పించే విషయాలపై చర్చించి అధికారులకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. హైదరాబాద్ కోర్ అర్బన్ పరిధిలో LIG పథకానికి పేరు, లోగో, ప్లాట్ల డిజైన్లపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.